గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముక్కు మీద గాయమైందని, ఆ గాయానికి ఆయన ఆయింట్మెంట్ పెట్టుకున్నారని రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీకి ఏం జరిగింది, తన ముక్కు మీద నిజంగా గాయమైందా లేదా, అసలు జైల్లో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముక్కు మీద దెబ్బ తగిలిందని, ఆ దెబ్బకు గాను ఆయన ఆయింట్మెంట్ పెట్టుకున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసలు జైల్లో ఏం జరిగింది, వల్లభనేని వంశీకి ఏమైంది, ఆయన ముక్కు మీద ఎలా గాయమైంది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఏమండి, మనం నంది తిమ్మన పేరు విన్నారో లేదో నాకు తెలియదు. సాహిత్యంలో ముక్కు తిమ్మన్ అంటారు. ఆయన ముక్కు మీద ఒక మంచి పద్యం రాశారు అప్పట్లో, పారిజాత అపహరణం అనే ఒక దాంట్లో. అలాంటివి మాట్లాడుకుంటే అందంగా ఉంటుంది, కానీ ఒక ఎస్సీ బాలుని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన ఒక వైసీపీ నేత గురించి, ఆయన ముక్కు గురించి మాట్లాడుకోవాల్సి రావడం ఏంటండి? అది నేను అనేది. తప్పట్లేదు మనకి. ఆయన ముక్కుకి ఏమైంది? ఆయన ఒక పొలిటికల్ లీడరు, దట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. అదేలేండి, ఇంక తప్పదు కదా. అదే చెప్తున్నా. తెలుగుదేశంలో ఉండి వైసీపీలోకి వెళ్ళి రెచ్చిపోయిన ఒక వ్యక్తి, అందగాడుగా వాళ్ళ పార్టీ నాయకుడి చేత ఒక ముద్ర వేయించుకున్న వ్యక్తి. రీసెంట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకుని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులకు పాల్పడుతోంది అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాపం వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళిన తర్వాత 1 monthకే నిజంగా అంటే ఆయన బక్కగా అయిపోయారు. ఆయన అంటే మెయింటెనెన్స్ లేక ఆయన జుట్టు కూడా తెల్లబడిపోయింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని కూడా చాలామంది భావించారు. అయితే నిన్న అనూహ్యంగా వల్లభనేని వంశీ ముక్కు మీద గాయమైనట్లుగా, ఆ గాయానికి ఆయన ఆయింట్మెంట్ పెట్టుకున్నట్లుగా రకరకాల వార్తలను చూసాం. కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఏంటి అసలు ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా అంటే రంగులు హంగులు పోయేసరికి ఇప్పుడు అసలు రూపం బయటకు వచ్చింది వల్లభనేని వంశీది. చూస్తే ముసలాళ్ళ అయిపోయి, మొహం పీక్కుపోయి, మీరు చెప్పినట్టుగా మనిషి సన్నగా అయిపోయి. అంటే అధికారం వేరు, జైలు వేరు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా అనవసరంగా తప్పులు చేశాడుగా. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. ఎందుకని? ఆ కిడ్నాప్ చేయకపోతే, అతని చేత ఆ కేసు విత్డ్రా చేయించకపోతే, ఇతను 71 కదా ఇతను. ఇప్పుడు A71గా ఉన్న వ్యక్తి ఈరోజు A1గా మారాల్సి వచ్చింది. 7 ఎగిరిపోయింది. చేతిలో చేసుకున్నారా? అంటే మనిషి తొందరపాటు వల్ల ఎట్లా జీవితం ఎలా అయిపోతుంది, ఎలా మారిపోతుంది ఒక్క రోజులో. ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడు. ఇదేం వైసీపీ ప్రభుత్వం లేదు కదా. వైసీపీ ప్రభుత్వం ఉండుంటే గొడవలు వచ్చుండేవి కాదు. వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చి మీరు అరెస్ట్ అయ్యాక మీ నాయకుడు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చి అసలు వాస్తవాలు మాట్లాడకుండా అందగాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిపోతున్నారంటూ, అలా అసలు అది అసందర్భంగా ఉండింది. ఇప్పుడు అందంగా ఉండడమా లెక్క, లేకపోతే అవినీతి చేయకపోవటం లెక్క? అందంగా ఉండడం లెక్క, లేకపోతే తప్పులు చేయకపోవటం లెక్క, కిడ్నాప్ చేయకపోవటం లెక్క? అది కదా చూడాలి. అందంగా ఉంటే తప్పులు చేస్తే ఒప్పులు అయిపోతాయా? అసలు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ మనకు అర్థం కాల, కానీ ఇప్పుడు అర్థమయ్యాయి. అంటే వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక మనిషి నెల్లాళ్ళు జైల్లో ఉండేసరికి మీరు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ లేక మనిషి రూపు ఇప్పుడు బయటపడింది. సరే, అది పక్కన పెడితే అసలు వల్లభనేని వంశీ ముక్కుకి ఏమైంది, ఆయన ఎందుకు ముక్కు మీద ఆయింట్మెంట్ పెట్టుకున్నారు, నిజంగా ముక్కుకి గాయమైందా, అసలు ఏం జరిగింది జైల్లో అంటే ఏం చెప్తారు? ఏమంటే ముక్కుకి ఎందుకు గాయం అవుతుందండి? ఏదో ఆయింట్మెంట్ తెల్లగా పెట్టుకున్నాడు ఆయన, కరెక్టే. అది ఏదైనా దోమ కుట్టు ఉండొచ్చు. ఏముంది, జైల్లో దోమలు ఉండవు. మనకి ఇళ్లలోనే ఈ సంవత్సరం దోమలు ఎక్కువైపోయాయి. పుట్టలు ఈ సంవత్సరం దోమలు, తెలుసా మీకు? మరి జైల్లో దోమలు ఉండక ఆయన ఎవరో చెప్పారు కదా, కొడాలి నాని గారు ఎవరో గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలు కుడుతున్నాయంటే, దోమలు కొట్టగా రంభా ఊర్వశి వస్తారా నీకు అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈయనకు కూడా రంభా ఊర్వశి లాగా దోమలు వచ్చి కుట్టాయేమో ముక్కు మీద. అది గోకితే పుండై ఉంటుంది. ఏముంది మరి, ఏమన్నా షుగర్ ఉందా ఏముందో మనకు తెలియదు. ఎందుకంటే
కోతిపుండి బ్రహ్మరాక్షస్ అన్నారు. మామూలుగా మీరు ఏ రోగాలు అయితే గోకితే ఒక 2వ రోజుకి అది పెచ్చుకడుతుంది పోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ అది ఏదైనా ఉండుంటే కొంచెం కోతిపుండి బ్రహ్మరాక్షస్ అయ్యి ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. కనీసం ఆయింట్మెంట్ పెట్టారు కదా అలా వదిలేయకుండా. ఇప్పుడు ఖైదీలైనా వాళ్ళని మనుషుల్లాగానే ట్రీట్ చేస్తారు కదా ఎవరైనా సరే. కాబట్టి ఆయన అప్పటికి ఆయనకి ఏం కావాలో అడిగి మరీ చేయించుకున్నాడు. ఆయన కోర్టుకు వెళ్ళి నాకేదో వెన్నుపూసలు ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకేదో ఉంది, నేను కింద పడుకోలేను, నాకు కాట్ కావాలి, కాట్ నుంచి బెడ్కి వచ్చి బెడ్ నుంచి ఇంకేదో అడిగి, తర్వాత ఇప్పుడు ఆయన బ్యారక్లో పెట్టారు, నన్ను బ్యారక్లో ఉంచకండి, నాతో పాటు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ నా చుట్టూ ఉంచండి, అది కూడా చెప్పాడు ఆయన. అంటే నాకు కొంచెం సైకలాజికల్గా ఇదిగా ఉంటుంది. ఒక కోరిక కాదు, ఇన్ని కోరికల్లో కొన్ని కోరికలు తీర్చినట్టున్నారు. అయినా దోమ కుట్టిందంటే పాపం ఆ దోమ తెలుగుదేశం దోమ అయి ఉండాలి, లేదా కూటమి దోమ, మనకు తెలియదు. మామూలు దోమలు అయితే కుట్టవు, వైసీపీ దోమలు అయితే. ఏది ఏవైనా ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు మళ్ళా ఎవరు, వల్లభనేని వంశీ. అప్పుడు అందంగా ఉండే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇప్పుడు ఒరిజినల్ రూపుకి వచ్చి నిన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ ముక్కు మీద ఏంటి ఆయింట్మెంట్ అని, దీని మీద సోషల్ మీడియా అంతా నిన్న చర్చలు చేశారు. అసలు ఈ ఫోటోలు వీడియోలు బయటికి ఎలా వచ్చినాయి? ఆయన వచ్చాడు కదా నిన్న, ఆయనకి మళ్ళీ రిమాండ్ పొడిగించారు కదా. ఆ పొడిగించినప్పుడు ఎవడో ఫోటో తీస్తాడు, దానిదే ఉందండి. మరీ అడుగుతారు మీరు, అదే దొంగతనంగా తీశారా? ఆయనకి రిమాండ్ పొడిగించినప్పుడు ఆయన అదే పోలీస్ అధికారులతో వచ్చినప్పుడు ఎవరో ఫోటో తీసి దాన్ని వైరల్ చేశారు. అది సహజంగా జరిగింది, ఇందులో ఏమీ కుట్రలు మరొకటి లేవు. సో వల్లభనేని వంశీ ముక్కు మీద అయితే గాయమైంది నిజమే అంటారు? గాయమో దోమో మనకు తెలియదండి. అంతే అంతే. మీరు మళ్ళీ గాయం అంటే దాని మళ్ళీ విపరీతార్థాలు వస్తాయి. అంటే ఎవరన్నా కొట్టాడా మళ్ళా, లేకపోతే ఏమన్నా చిన్న గొడ్డలతో కొట్టారా, ఎందుకు వచ్చిందా? గొడ్డలతో ముక్కు మీద కొడతారా? ఏమో, టైం బాగాలేకపోతే ఏమైనా కావచ్చు. కాబట్టి అది దోమ కుట్టిన గాయం అవుతుంది అంతే, అంతకు మించి దాంట్లో విపరీతార్థాలు ఏమీ లేవు. అది అందుకని పాప ఆయన నేను ఆయింట్మెంట్ రాయించుకుని అక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ప్రజల దృష్టి వల్లభనేని వంశీ చూడడానికి కూడా చాలా నీరసంగా కనిపిస్తున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా జైల్లో? జైలు ఎందుకు ప్రాబ్లం అంటే జైలే ప్రాబ్లం ఉంటుంది అంతే కదా. జైల్లో ఉండడమే ప్రాబ్లం ఆయనకి. మరి చేతిలో చేసుకున్నాక ఎవడేం చేస్తాడు చెప్పండి? మీరు నేను అలా చేయగలమా? కిడ్నాప్ ఎవడు చేయించమన్నాడు ఒక ఎస్సీ అబ్బాయిని? ఇవన్నీ స్వయంకృతాపరాధాలు కాబట్టి మీరు నేను చేయగలిగింది లేదు. అంటే ఆయన ఊహించని ఒక జీవితం ఎదురైంది కాబట్టి అది జీర్ణించుకోలేక ఆయన బెంగ పెట్టుకుని ఉంటారు చిన్నపిల్లలాగా. సో అందుకని ఆయనకు చెప్పేది ఒకటే, శిక్ష పడితే మీరు కళ్ళు మూసుకుని తెరవండి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఒక ఏడాది అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరవండి అన్నారు. అలాగే మీరు మీకు ఎన్ని సంవత్సరాలు వేస్తారో శిక్ష, కళ్ళు మూసుకుని తెరవండి, శిక్ష అయిపోతుంది, బయటకు వస్తారు, మిమ్మల్ని చూసుకోవడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతే మనం చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.